హాయ్ అందరికీ నమస్తే. నేను మీ హారిక. సో మొన్ననే ఏప్రిల్ 12న మా మర్సీ కిల్లింగ్ మూవీ రిలీజ్ అయింది. అందరూ మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు అండ్ ఐమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఫస్ట్ నేను మా డైరెక్టర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నన్ను ఇంత నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ మామ్కి మాకు ఇబ్బంది పెట్టకుండా చూసినందుకు అండ్ నాకు కొంచెం బ్యాక్ చేసినందుకు. ఆడియన్స్కి కూడా చాలా థ్యాంక్స్, అందరూ వచ్చి ఇంత సపోర్ట్ చేశారు అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రమణ గారు నాకు తెలుసు అంతకుముందే. చాలా కూల్గా ఉంటాడు మనిషి, చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. నేను చాలాసార్లు మధ్యన కాల్ చేసేవాడిను. సో ఇంకా మా అందరికీ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మరిన్ని మంచి మూవీస్ రావాలి, ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కొద్ది రోజుల్లో మేము ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ చేస్తాం. మీ అందరూ అక్కడ చూడని వాళ్ళు అక్కడ తప్పకుండా చూడండి, మీకు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నమస్తే. నేను మీ జబర్దస్త్ నవీన్. ఈసారి నేను జబర్దస్త్ నవీన్ కాకుండా మెర్సీ కిల్లింగ్ నవీన్ అని చెప్పుకోవాలా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్, లేడీస్, జెంట్స్ అని కాదు, అందరు చూడొచ్చే సినిమా ఇది. అండ్ మంచి సబ్జెక్టు అండ్ అలాగే ఒక మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ మూవీ మెర్సీ కిల్లింగ్. ప్లీజ్ చూసి చిన్న నిర్మాతలను ఆదుకోండి, కొత్త డైరెక్టర్లని కూడా ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహం, తెలుగువారి ప్రోత్సాహం అంత ఇంత కాదు, తమిళ్, హిందీ అందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. మన వాళ్ళని కూడా మనం కూడా ప్రోత్సహించి ఒక మంచి స్టేజ్లో ఉంచుదాం. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్. అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే కాకినాడ ఎండల్లో మామూలు వర్క్ కాదండి, ఆ రోజుల్లో చాలా కష్టపడి చేశారు ప్రతి ఒక్కరు కూడా. సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తూ ఉండాలి, మంచి హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు డైరెక్టర్ వెంకట్ గారికి, నిర్మాతలకి, అట్నే మా తోటి నటినట్లు అందరికి కూడా థ్యాంక్ యూ.